తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తున్నారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటాన్ని మాడవీధుల్లో ఊరేగించాక ప్రధాన ద్వారం గుండా శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సమయంలో ఈ బ్రహ్మరథాన్ని ఊరేగించడం అనేటువంటిది సంప్రదాయంగా కనిపిస్తుంది. ఈ విధంగా బ్రహ్మరథం ఊరేగింపు ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు. ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు తన పరివార దేవతలతో కలిసి ఈ ధ్వజపట ఉత్సవ కార్యక్రమంలో భక్తులందరూ తనను సంసేవిస్తూ ఉండగా భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపచేస్తూ సమస్తమైన భక్తజనుల పాపాలను పరిహారం చేస్తూ స్వామివారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఉండేటువంటి దృశ్యాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. సహజంగా ఏ కార్యక్రమం జరిగినా సరే ఉత్సవాల్లో వాయిద్యాల యొక్క సంఘోష అనేటువంటిది తప్పనిసరి. అంటే వాయిద్యాలని తప్పనిసరిగా మోగిస్తారు. ఎందుకు అనంటే నిశాచర వినాశార్థం సర్వవాద్య సమావృతం అని వైఖాన సాగమ శాస్త్రం చెప్తుంది. కాబట్టి నిశాచరుల యొక్క వినాశనం కోసము ఈ వాయుద్యాల యొక్క సంఘోష జరుగుతూ ఉండగా వేద మంత్రాలను చక్కగా శ్రవణం చేస్తూ స్వామివారు చిరు నగవులతో దివ్య పుష్పమాలికా సంభూర్ణ ఆభరణ భూషితుడై తన దేవేరులతో కలిసి బంగారు తిరుచి మీద కమనీయంగా ఊరేగుతూ భక్తులందరికీ ఈ బ్రహ్మోత్సవాలలో ప్రథమ దర్శనంగా ఈ బంగారు తిరుచి మీద భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు చేసేటువంటి నవసంధి అనేటువంటి కార్యక్రమం చాలా విశేషమైనది. అంటే భక్తులు చూడవచ్చు, లేదా బ్రహ్మోత్సవాలలో ఇంతకుముందు పాల్గొన్నటువంటి భక్తులు గమనించే ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు అయ్యేటంత వరకు తిరుమాడ వీధులలో అంటే స్వామివారి ఆలయం చుట్టూతా ఉండేటువంటి 4 వీధులలో 8 దిక్పాలకుల బొమ్మలు ఉంటాయి. ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన ఈ 8 రకాల అష్టదిక్పాలకుల యొక్క విగ్రహాల దగ్గర ఆ దిక్కుల దగ్గర చక్కగా పూజ చేసి వారికందరికీ ఆహ్వానం పలికి వారికి పుష్పాలు ఇతరమైనటువంటి పూజా ద్రవ్యాలు బలిహరణ సమర్పించి ఈ తిరుమాడ వీధులలో జరిగేటువంటి ఈ 9 రోజుల నవాన్నిక బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరవాలని ఆ దిక్పాలకందరికీ చక్కగా పూజలు చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ అష్టదిక్పాలక పూజ బ్రహ్మదేవునితో కలిసి ఉంటుంది కాబట్టి ఆ 8 బ్రహ్మదేవుడు కలిపి 9 అవుతారు. కాబట్టి దీనికి నవసంధి పూజా కార్యక్రమము అని ఒక విశేషమైనటువంటి పేరు మనకు కనబడుతూ ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆగమశాస్త్ర విహితంగా ఏ దేవాలయాలలో పూజా కార్యక్రమాలు జరుగుతాయో అక్కడల్లా సర్వశుభాలు కలుగుతాయి, చక్కగా వానలు కురుస్తాయి, పాడి పంటలు పండుతాయి, ప్రజలందరూ ధర్మబద్ధంగా జీవించేటువంటి అవకాశం లభిస్తుంది. అత్యున్నతమైనటువంటి కలియుగ వైకుంఠంగా ప్రకాశించే తిరుమల దివ్యక్షేత్రంలో ప్రజలందరూ ఆనందంగా జీవించాలని యథాశాస్త్రోక్తంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగటం మనమందరం గమనించదగ్గ మంచి విషయం. ఎక్కడైతే వేదవిహితమైనటువంటి మంచి కర్మలు, పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయో ఆ ప్రభావం చేత లోకమంతా శుభకారకంగా, శ్రీకరంగా, మంగళకరంగా వృద్ధి చెందుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారు తన దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి భక్త వాత్సల్యంతో ఈ లోకాలన్నింటినీ సంరక్షిస్తూ ఉన్నారు. ఊరేగింపు విశేషాలను మనం చక్కగా గ్రహిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుందాం.